రాజసాబ్ సినిమా ఫస్ట్ రివ్యూ. సో మరి సినిమా రాకముందే ఫస్ట్ రివ్యూ అంటే అందరూ కూడా షాక్ అవుతారు. అయితే మనకు సినిమా వచ్చే కన్నా ముందు కొంతమంది ప్రముఖులకి సినిమా వేసి చూపిస్తారు. అంటే ఇలాంటివి ఏమైనా తప్పులు ఉన్నాయా, లేకపోతే సినిమా బాగుందా లేదా, కొంతమంది అనుభవజ్ఞులు ఉంటారు. సో వాళ్ళకి చూస్తే ఇక్కడ కొన్ని చోట్ల మార్పులు చేసుకోవాలి, మార్పులు చేర్పులు ఉంటే చెప్తారని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇది ఓన్లీ రాజసాబ్ సినిమాకే కాదు, అన్ని పెద్ద సినిమాల చిన్న సినిమాలకు కావచ్చు, సినిమా రిలీజ్ కన్నా ముందు కొంతమందికి అయితే ప్రత్యేకమైనటువంటి షో వేసి చూపిస్తారు. సో చూసిన తర్వాత వాళ్ళ రివ్యూ ఏంటనేది చెప్తూ ఉంటారనమాట. సో అదేవిధంగా రాజసాబ్ సినిమాని కూడా చూసినటువంటి కొంతమంది ప్రముఖులు ఈ సినిమా రివ్యూ చెప్పారనమాట. సో ఆ రివ్యూ వింటే ఖచ్చితంగా ఇప్పుడే అందరికీ కొన్ని గూస్ బంప్స్ అనేవి వస్తూ ఉంటాయి అందరి ఒంట్లో అనమాట. సో ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పటి వరకు మనము రకరకాల క్యారెక్టర్లో చూసామన్నమాట. ఇంకా ఇప్పుడు ప్రభాస్ గారు అంటే మనము ఎలాంటి సినిమాలు ఊహించుకుంటాం, ఒక కల్కి, ఒక బాహుబలి, ఇలాంటి సినిమాలు ఊహించుకుంటాం. సో ఆ సినిమాలు చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా సడన్గా తన లుక్ అంతా కూడా చేంజ్ చేసుకొని ఒక లవర్ బాయ్ లాగా, ఒక వింటేజ్ డార్లింగ్ లాగా, లేకపోతే ఈ విధంగా హారర్ సినిమా కామెడీ విధంగా చూస్తామనుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా నో అని చెప్తారు. బట్ ఇది ఖచ్చితంగా అందరికీ సర్ప్రైజ్ అనమాట. ఇంకా మారుతి గారి డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా మారుతి గారు మాత్రం తన స్కేల్ ఏంటి, తను ఏ విధమైనటువంటి మ్యాజిక్ చేస్తాడు అనే విషయాన్ని మాత్రం ప్రభాస్ గారి విషయంలో 100కి 200% అయితే ఇచ్చాడు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ హారర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఖచ్చితంగా థ్రిల్ అవుతారు అనే విధంగా అయితే చూసిన వాళ్ళైతే చెప్పారనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా హారర్ బేస్ మీద వస్తుంది కాబట్టి అందరూ కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మరి స్టోరీ అంతా కూడా వాళ్ళ అంటే ప్రభాస్ గారి టీం అంతా కూడా కలిసి ఒక కోటని విజిట్ చేయడానికి వెళ్తే ఆ కోర్టులో ఒక దయ్యం ఉందని తెలుస్తుంది. ఆ దయ్యం ఎవరో కాదు, ప్రభాస్ గారికి స్వయాన తాత అవుతాడని చెప్పేసి. సో మరి ఆ తర్వాత వీళ్ళు అంటే ఆ కోర్టులోకి ఒకసారి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో అప్పుడు వాళ్ళ తాతగారితో ఏ విధంగా ఫైట్ చేసి వీళ్ళు ఏ విధంగా బయటపడ్డారు, అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ తన మనవడని తెలిసిన తర్వాత ఆ దయ్యం ఏ విధంగా ట్రీట్ చేసింది. సో ఈ విధంగా అయితే కథ సాగుతుందని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే సినిమా అంటే ఈ రివ్యూ అనేది చాలా అద్భుతంగా విన్న వాళ్ళు కూడా అరే ఎప్పుడు వస్తుంది, January 9th ఎప్పుడు చూస్తాం ఈ సినిమా అనే విధంగా అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ గారి లుక్స్ చాలా రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. వింటేజ్ డార్లింగ్ లాగా, ఒక లవర్ బాయ్ లాగా కనిపిస్తూ ఉన్నారు, హారర్గా కనిపిస్తూ ఉన్నారు, ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి జోకర్ లాగా కనిపిస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా చూపించబోతున్నారు మారుతి గారు అని చెప్పేసి అయితే చాలా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ కావాలంటే ఈ రివ్యూ చూడడమే కాకుండా అదేవిధంగా ఇంకా January 9th వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ సినిమా మీద మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి.